దర్శక దిగ్గజం రాజమౌళి నాస్తికుడా భక్తుడా? బాహుబలితో భౌతికవాదుల విశ్వాసాలు దెబ్బతిన్నాయా? మొన్న చిరు ఇప్పుడు జక్కన్న అదే పని చేశారా? వారిపై ఆస్తికులు నాస్తికులకు ఉన్న అభ్యంతరాలేంటి? అసలు గొడవేంటి? Your Wikipedia page says you are an atheist. Are you an atheist? Yeah, I'm an atheist. I'm an atheist. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బాహుబలి దర్శకుడు రాజమౌళి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గ్రామదేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమౌళికి ఆలయ అధికారులు పూజారులు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిరీశ్వరవాదులు నాస్తికులు అనేటటువంటి వ్యాఖ్యలు గతంలో చేసినారు రాజమౌళి. ఇప్పుడు ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు, ప్లస్ సెంటిమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో చర్చ. ప్రముఖ మానవాదిగా మీరేమంటారు? అంటే రాజమౌళి గారు తన విశ్వాసం తను ఉంచుకోవచ్చు. ఆయన హిందువుగా ఉన్నారు, హిందువుగా టెంపుల్కి వెళ్ళారు, పూజ చేశాడు, మసీదుకు వెళ్ళలేదు, చర్చికి వెళ్ళలేదు. కాబట్టి ఆయన విశ్వాసం ఈ మతంలో ఉంది అని మనకు తెలుస్తాం. తప్పులేదు. గర్వంగా నేను హిందువునని చెప్పుకో. నేను నాస్తికుడిని ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు భారతదేశంలో నాస్తికులు చాలా మంది ఉన్నారు, సినిమా రంగంలో చాలా మంది ఉన్నారు. నేను నాస్తికుడిని అంటే గుడికి వెళ్ళరు. నా ప్రైమరీ అబ్జెక్షన్ ఏంటంటే, మీ పేరు మీరు ఎవరు అని మీరు చెప్పుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు డిక్షనరీ కూడా చూడాలి. మీరు వాడుతున్న పదానికి అర్థం ఏమిటి అని. నాస్తికుడు అంటే దేవుడు అన్నవాడు లేడు అనేవాడినే నాస్తికుడు అంటాం. రాజమౌళి గారు ఆబ్జెక్టివిజం గురించి చదువుకున్నాను, ఫౌంటైన్ హెడ్ బుక్ చదివాను, కాబట్టి నేను నాస్తికత్వం వైపుకి వెళ్ళాను అని అన్నారు. ఆబ్జెక్టివిజం అన్నది అయన్ ర్యాండ్ అనే ఆవిడ ప్రపోజ్ చేసిన ఐడియా. ఆవిడ నాస్తికురాలే. నేను నాస్తికుడిని, ఆయన నాస్తికుడు అంటున్నాడు. డిక్షనరీ ప్రకారం ఎలా ఉందో అలా నేనున్నాను, ఆయన లేడు. ఆయన ప్రశ్నించాలిగా, నేను ఎందుకు అంటున్నావు నువ్వు నాస్తికుడివి అని? ఏ రకంగా నువ్వు నాస్తికుడివి? ఆబ్జెక్టివిజం, అయన్ ర్యాండ్ రాసిన విషయాలకి మీరు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయడానికి ఏం సంబంధం ఉంది? ఆవిడ పక్కా నాస్తికురాలు. కొంతమంది సినిమా వాళ్ళు వచ్చేసి అయన్ ర్యాండ్ చదవండి అని ఆ కల్ట్ని ఇక్కడ ప్రమోట్ చేస్తే చేసుకోండి, కానీ అది ఏంటో చదివినా నవ్వడు మిమ్మల్ని చూస్తే. మీరు గుళ్ళకెళ్ళి పూజలు చేసుకుని ఐఎమ్ ఆబ్జెక్టివిస్ట్ అంటే కుదరదండి. చాలా మంది మారుతారు కూడా. ఆ ఆలోచన స్వేచ్ఛ. రాజమౌళి అలా మారారేమో 3 రోజుల్లోనా? అయితే అది ఒక పెద్ద డిక్లరేషన్ కావాలి. మీడియాని పిలిచి నేను నాస్తికుడు అని చెప్పిన ఆయన గుడికి వెళ్ళినప్పుడు రండి నేను మారిపోయానని చెప్పొచ్చు, ఇట్స్ ఓకే. ఈ 3 రోజుల్లోనూ 4 రోజుల్లోనూ 1000 కోట్ల కలెక్షన్ రాగానే ఆయన మారిపోయాడు దేవుడి పట్ల, దేవుడి వైపుకి. ఐ థింక్ ఇట్స్ ఇర్రెస్పాన్సిబుల్. I think it causes confusion amongst people. నాస్తికుడు అన్న వ్యక్తి దేవుడు ఉన్నాడని నమ్మడు. రాజమౌళి గారు అర్థం చేసుకోవాలి. ఈ ఐడియాలజికల్ కన్ఫ్యూజన్, బిలీఫ్ సిస్టమ్స్లో క్లారిటీ లేకపోవటం అన్నది కొన్ని నేర్చుకోవాలి. నేను సినిమాలు ఎట్లా తీయాలో నేర్చుకోవాలి, ఆయన ఆలోచన ఎట్లా చేయాలో నేర్చుకోవాలి. దెర్ ఇస్ నో డిస్కషన్ అబౌట్ ఇట్. డు నాట్ మిస్లీడ్ యువర్ సెల్ఫ్ ఆర్ మిస్గైడ్ అదర్స్ బై సేయింగ్ యు ఆర్ ఎన్ ఏథిస్ట్. యు ఆర్ నాట్.